వదిలేయండి. నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. రెండోది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో ఒక మ్యాప్ ప్రదర్శించారు. దానిలో ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం లేనటువంటి మ్యాప్ ని దానిలో పెట్టారు. పెట్టకూడదు కానీ దాని మీద బీజేపీ ఎంత రాద్ధాంతం చేసిందో మరి ఆ రోజు ఒకసారి జరిగినటువంటి ఉదంతాన్ని చూసుకుంటే మరి అది కూడా చిన్న పొరపాటే. ఎవరో గీసినటువంటి వాడు, ఆర్టిస్ట్ గీసినటువంటి వాడు తప్పు చేశాడని బీజేపీ ఏమి ఊరుకోలేదుగా. ఆ రోజు మరి రచ్చ చేశారు కదా. మేడం మేడం, నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు మేడం, నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా, వినండి. చెప్పండి. నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను, ఓకే అంతే. ఆ రోజు మరి మ్యాప్ గురించి ఏదో ఆర్టిస్ట్ తప్పు చేశాడు అని ఆ రోజు ఏమి బీజేపీ అనుకోలేదు. దాని మీద రచ్చ చేశారు కదా. ఆ రోజు వేయకూడదు ఆ విధమైనటువంటి మ్యాప్. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు వేయకూడదు, అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా వేయకూడదు. దాన్ని తప్పని ఒప్పుకోవడానికి ఎందుకు? తప్పు కాదు పొరపాటు, తప్పు కాదు పొరపాటు. మరి తెలుగు భాషలో నాకు ఆ రెండింటికి అర్థం ఏంటో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను అంత మేధావిని కాదు. అందుకని తప్పని ఒప్పుకోవడానికి వదిలేసి మరి 2 రోజులు, ఇప్పుడు 10వ తారీఖున కేటీఆర్ ట్వీట్ చేశాడు దాని మీద. ఇప్పటికి 2వ రోజు ఇది, ఇప్పటికి 2వ రోజు. మరి బీజేపీ వాళ్ళు సరే, తెలంగాణ బీజేపీ వాళ్ళు మాది కాదని చెప్పేసి మౌనంగా ఉన్నారంటే అర్థం ఉంది. మరి ఆంధ్ర బీజేపీ నాయకులకి ఇక్కడ ట్వీట్ చేసింది మీడియాలో వచ్చినటువంటి సంగతి తెలీదా? లేదా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి మాధవ్ గారికి చెప్పలేదా? ఎందుకని స్పందించలేదు అనేది ప్రశ్న. ఎందుకు స్పందించలేదు అంటే, స్పందిస్తే మళ్ళీ అది ఇంకొక రచ్చ అవుతుంది. అందుకని మౌనంగా ఉంటే అదే 2 రోజులు ఆక్కుంటారులే, వెళ్ళిపోతారులే అని చెప్పేసేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహార శైలి తప్ప. అది నిజంగా పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పండి, మేము చూసుకోలేదు అని చెప్పండి. అందుకని డెఫినెట్ గా ఆ విధంగా ఎప్పుడో పాత మ్యాప్ని తీసుకొచ్చి భారత సంస్కృత వైభవం పేరుతోటి మొత్తం అంతా చైనా లేకపోతే ఇంకా అనేక దేశాలన్నింటినీ చూపించారు. సరే, అది వేరే అంశం అనుకోండి. మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు చూపిస్తారు, మొత్తం అంతా భారత్ అని. వదిలేయండి, దాని గురించి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఆ మ్యాప్ ని ఆ విధంగా ప్రదర్శించడం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే నేరం కూడా. ఇదే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కోటేశ్వరరావు గారు, చాలా మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే సొమోటోగా ఈ కేసుకుని తీసుకోవాలి, సొమోటోగా కేసు చేసి అంటే సెక్షన్ 336 అండ్ 337 కింద కేసు కూడా రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారండి? నేను రాంగ్ మ్యాప్ ని ప్రదర్శించడం, ఎందుకంటే భారత్ అఫీషియల్ గా ముద్రిస్తున్నటువంటి మ్యాపే మనకి ప్రామాణికం. దానికి భిన్నమైనటువంటి మ్యాపులు ఇస్తే దానికి ఇతర దేశాలు గతంలో ఇతర దేశాలు ఇచ్చినప్పుడు భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కానీ మన దేశంలో పాలక పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి మ్యాప్లను ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మీరు చెప్పినటువంటి సెక్షన్స్ ప్రకారం అది నేరం కూడా. డిమాండ్ చేస్తారంటే చేస్తారు, నేరం చేసినప్పుడు తప్పేముంది అందులో? అది దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అది వేరే అంశం. ఇదే